నేను ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో చేద్దాం అనుకున్నా. సో చిట్టి గురించి చేద్దామని అనుకుంటున్నాను. సో జనరల్గా చిట్టి అందరూ వేస్తారు కదా, దాని గురించి ఈ వీడియోలో షార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఎగ్జాంపుల్గా ఒక 1 lakh చిట్టి తీసుకుంటా. సో మీకు కావాల్సిన దాన్ని బట్టి దీన్ని మల్టిప్లై చేయడము, డివైడ్ చేయడము ఉంటుంది. సో జనరల్ చిట్టి ఏంటంటే అనేవి చాలా ఉంటాయి. 50,000, 1 lakh, 2 lakh, 5 lakh, 10 lakh అలా. సో డిపెండింగ్ ఆన్ ది రిక్వైర్మెంట్ మనకి ఏది కావాలో అది చేస్తాము బేసిక్గా. సో జనరల్ చిట్టిని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జనరల్ చిట్టి ఎలా ఉంటుందంటే మనకి 20 months ఉంటుంది అండ్ ఈచ్ మంత్ సమ్ స్పెసిఫిక్ అమౌంట్ కట్టాలి. అండ్ ఒకవేళ చిట్టి ఎత్తితే నెక్స్ట్ మంత్ నుంచి ఇంట్రెస్ట్తో పాటు కట్టాలి. అండ్ చిట్టి ఎత్తకపోతే మనకి ప్రాఫిట్ అనేది ఎవ్రీ మంత్ యాడ్ అవ్వకుండా వెళ్తుంది. సో ఇందులో మనకి 1 lakh చిట్టి కాబట్టి 20 months, ఈచ్ మంత్ 5,000 అలా కట్టాలి. సో ఒకవేళ లాస్ట్ వరకు ఎత్తుకోకుండా ఉంటే మనకి 1,14,000 వస్తుంది ప్రాఫిట్. సో ఇక్కడ మనం చిట్టి అయితే ఎక్కడైతే వేస్తామో అక్కడ కమిషన్ అయితే తీసుకుంటారు. సో బేసిక్గా వాళ్ళు అరౌండ్ 5% కమిషన్ తీసుకుంటారు. సో అంటే 5% ఆఫ్ చిట్టి అమౌంట్ ఎంత? 5% ఆఫ్ 1 lakh విచ్ ఈస్ 5,000. సో వాళ్ళు 5,000 అయితే తీసుకుంటారు ఫ్రమ్ ఈచ్ పర్సన్. సో 1 to 20 months. సో ఒకవేళ ఫస్ట్ మంతే ఒకవేళ చిట్టి కావాలి అన్నారు అనుకోండి ఒక పర్సన్, సో ఆ 1 lakhలో కమిషన్ 5,000 తీసుకొని చిట్టి ఆమె మనకి ఇచ్చే అమౌంట్ 95,000. సో ఈ చిట్టి ఎత్తిన పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నెక్స్ట్ మంత్ నుంచి 5,000 యాజ్ యూజువల్ ప్రతి ఒక్కరు 5,000 కడతారు. బట్ చిట్టి ఎత్తిన వాళ్ళు నెక్స్ట్ మంత్ నుంచి ఆ 5,000 ప్లస్ ఇంట్రెస్ట్ అనేది 1,000. సో టోటల్ 6,000 ఎవ్రీ మంత్ 20 months వరకు కట్టాలి ఎవరైతే చిట్టి ఎత్తుతారో వాళ్ళు. సో ఫర్ సపోజ్ ఫస్ట్ మంత్లో ఒక పర్సన్ చిట్టి ఎత్తితే 1 lakh చిట్టి ఎత్తితే సో తనకి 95,000 వస్తాయి. అండ్ సెకండ్ మంత్ నుంచి ఎవ్రీ మంత్ 6,000 పే చేస్తూ వెళ్ళాలి 20 months వరకు. సో అలాగే ఎవ్రీ మంత్ ఇక్కడ మనకి అమౌంట్ యాడ్ అవుతూ ఉంటుంది. సో సెకండ్ మంత్ ఎత్తితే 96,000, థర్డ్ మంత్ ఎత్తితే 97,000 అలా ఎవ్రీ మంత్ యాడ్ అవ్వకుంటూ వెళ్తుంది. సో లాస్ట్కి వచ్చేసరికి మనకి 1,14,000 ఉంటుంది. ఇంట్లో అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసేసాను అనమాట. సో 28th వరకు చిట్టి ఎత్తకుండా ఎవ్రీ మంత్ 5,000 కడితే 20 months వరకు మనం 1 lakh కట్టినట్టు. సో ఆ 1 lakhకి మనకి 14,000 ప్రాఫిట్ వస్తుంది. సో ఇలా అయితే చిట్టి ఆపరేట్ అవుతుంది. సపోజ్ ఒక పర్సన్ 7th monthలో చిట్టి ఎత్తాడు అనుకోండి. సో తనకు వచ్చే అమౌంట్ 1,01,000 అండ్ 8th month నుంచి ఎవ్రీ మంత్ తను 6,000 కట్టాలి టిల్ 20 months. సో అలా ఎవ్రీ మంత్ 1,000 ఇంట్రెస్ట్ కడుతున్నట్టు 5,000 ప్లస్ 1,000 అలా. మనం వేరే చిట్టి అమౌంట్స్ కూడా క్యాల్కులేట్ చేయొచ్చు. సపోజ్ 2 lakh చిట్టి అనుకోండి. సో ఇక్కడ దిస్ ఇంటూ 2 చేయండి ఎవ్రీథింగ్. సో ఇక్కడ 95,000 ఉంది కదా. సో 95,000 ఇంటూ 2
ఆ అమౌంట్ మనకి వస్తుంది 2 lakh చిట్టీలో. సిమిలర్లీ ఇక్కడ 1,14,000 ఇంటూ 2. సో 2 lakh చిట్టీకి మనకి ఇక్కడ లాస్ట్కి 2,28,000 వస్తుంది. సో 1 lakh చిట్టీకి ప్రాఫిట్ 14,000 అనుకుంటే ఇక్కడ 2 lakh చిట్టీకి డబుల్ వస్తుంది 28,000. అలాగే ఒకవేళ 50,000 అనుకోండి, వీటన్నిటికీ డివైడెడ్ బై 2 చేయండి. దీనికి డివైడెడ్ బై 2, దీనికి డివైడెడ్ బై 2 అండ్ దీనికి డివైడెడ్ బై 2. సో 50,000 ఉంటే ఇక్కడ మనకి లాస్ట్కి 57,000 వస్తుంది. అండ్ మనం పే చేసే అమౌంట్ 2,500. ఒకవేళ చిట్టి అయితే వాళ్ళు పే చేయాల్సింది దీన్ని బై 2 500. సో ఒకవేళ చిట్టి అయితే వాళ్ళు 3,000 పే చేయాలి మంత్కి. సో అలా క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈజీ అవుతుంది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.